సో ఈరోజు మ్యాక్స్ టు మ్యాక్స్ బ్లాగ్ అంతా దీక్షలో మా డే ఎలా ఉంది ఏందనికిటే చూపిస్తుంటాం మీకు. నేను పొద్దున్న ఏం తాగా. స్వామి శరణం. So guys, welcome back to welcome back to Be Bite channel once again. టైం అయితే 5 అవుతుంది మొత్తం. యాక్చువల్లీ నా గొంతు అయితే బాగాలేకుండే, సో నేను కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మీరు చూసినట్టయితే సాప కదులుతుంది అనుకోకండి, అది మా వాళ్ళే అట్లా కెమెరా కట్టడం రావద్దని చెప్పేసి అట్లా సాప కింద దాక్కున్నారనమాట. ఇక నేనైతే దాన్ని లాగడానికి ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. సో ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది మొత్తంకి అయితే. అల్లదిగో ఆయనే మా డాడీ స్వామి. అండ్ ఇక్కడ ఇగో వీళ్ళైతే టైం పాస్ చేస్తారు. సో అప్పటికే 4:45 అట్లా లేచిండే, కానీ శ్రవణ్కి హెల్త్ లో బాగాలేకుండే, సో నిద్ర కూడా సరిపోవట్లేదు. నిద్ర వస్తుందా? బగ్గుంటారా చలి పెడుతుందా? సో పూజకైతే మొత్తం రెడీ అయిపోవచ్చారు. అండ్ ఇంకా ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసేదే ఉంది. సో మీకైతే ఎప్పుడు చూపించలేను, మా పూజా మందిర్ షార్ట్స్ లో పెట్టాను. ఇంకా పూజ స్టార్ట్ చేసి మా స్వాములందరూ శరణాలు చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మేమైతే మెట్టుగూడ గుడికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక మిగతా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి మెట్టుగూడలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు వెనస్డే కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది క్రౌడ్ అక్కడ. సో అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుంది ఏందని గిట్ట మీకు చూపిస్తాను. సో ఎప్పుడే మెట్టుగూడకి అయితే దిగి వచ్చినాం మేము. ఆ లోపల గల్లీలు అయితే నడుస్తున్నాం ఫుల్గా. సో అక్కడికి వెళ్ళి ఈరోజు వెనస్డే కదా, ఫుల్ వాతావరణం అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఫంక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ వాతావరణం ఏందో ఎట్లుంటుందో నేను చూపిస్తున్నాను. స్వామి శరణం. సో ఇక్కడ ఇది పరిస్థితి అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఇంకా వెనస్డే టైంలో అయితే అయ్యప్ప స్వామి టైంలో అయితే ఇంకా ఎక్కువనే క్రౌడ్ ఉంటుంది. అండ్ సైడ్కే మీకు కనిపించవచ్చు అయ్యప్ప స్వామి పెద్ద ఫోటో లెక్క. అక్కడ ఇరుముడీస్ కడతారు నార్మల్గా అయితే. సో ఎక్కువ మటుకు అయితే ఇక్కడనే ఇరుముడి, ఇక్కడ లొకాలిటీలో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడనే ఇరుముడి అయితే కట్టించుకుంటారు. సో ఇక్కడే ఇరుముడి కట్టే ప్లేస్ సైడ్కే ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ప్రొసీజర్ లాగా నడుస్తుంటుంది. అండ్ ఫుల్ హెవీ ఉన్నారు మేము వచ్చినప్పుడు అయితే. లైక్ ఇప్పుడే కదా వెళ్ళేది మొత్తం ఇరుముడికి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇరుముడి బుకింగ్ కౌంటర్, ఇరుముడి ఇష్యూ కౌంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇరుముడి ఇచ్చేది. అండ్ ఇరుముడి మీరు ఒక 3 days ముందు అట్లా చెప్పి పెట్టాలంట వాళ్ళకు. ప్రైజెస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. గట్టిగా చాయ్ చాలా బాగుంటుంది స్వామి. మీరు ఇక్కడ చాయ్ ట్రై చేసారా స్వామి? ఎందుకు గట్టిగా చెప్పండి. నేను పొద్దున్న ఏం తాగా తిన దీక్షలో. సో మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే పోస్టర్లు అన్నీ ఒక అడ్వాంటేజ్ లెక్క. ఎక్కడ పడి పూజ ఉంది ఏంటి అని కూడా తెలుస్తుంది. అసలు ఇప్పుడు జర తక్కువైంది కానీ ముందు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం, అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సన్నిధానం పోయి ఫ్రెష్ అయ్యేదంటే ఫ్రెష్ అయ్యి ఎవరి పనులకు వాళ్ళు పోయి మధ్యాహ్నం మళ్ళీ భిక్షకు పోవడం. ఓ మై గాడ్, మా కోసం మొత్తం పనులు ఆపేసారు. సో మొత్తం మా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసినాము మధ్యాహ్నం. అండ్ మాకు తెలిసిన ఒక పర్సన్ వెంకట స్వామి అని చెప్పేసి ఆయన అయితే పడి పూజ పెట్టుకుర్రు లాస్ట్ డే. అండ్ ఇన్ రోల్స్ అంది వాళ్ళైతే భిక్ష పెట్టుకుంటూ వచ్చారు. గ్రేట్ అని చెప్పొచ్చు.
అండ్ వాళ్ళ పడి పూజకి ఈరోజు అటెండ్ అయినాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్నిగానో మొత్తం ఐటమ్స్ అన్ని రోజు కవర్ ఇస్తున్నాం. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ వీళ్ళకి క్యాటరింగ్స్ కూడా ఉన్నాయి, SVR క్యాటరింగ్స్ అని చెప్పేసి గౌతమ్ నగర్. సో అప్పటికే తిని మాకైతే ఫుల్ కడుపు టైట్ అయిపోయింది. మంచి ఫుడ్ ఇచ్చినందుకు అన్నదాత సుఖీ భవ. సో ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో హరివరాసనం ఒక్కటే ఇక మిగిలింది. స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప